మనిషి యొక్క జీవన విధానము కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు. మరి అసలు ఈ కర్మఫలం అనేది మనిషిని ఎలా తీసుకువెళ్తుంది? మనకి దీనికి ఒక శ్లోకం ఉంది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంది. అంటే నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం వల్లనే నువ్వు ఈ జన్మలో నువ్వు ఏదైతే కర్మలు ఆచరిస్తావో అవన్నీ కూడా మీ పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి దీని అర్థం. ఓకే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే నువ్వు పూర్వజన్మలో గనక అన్ని మంచి పనులు చేసి ఉంటే నీకు ఆ చేసినటువంటి మంచి పనులకు తగ్గట్టుగా ఈ జన్మలో నీకు పుణ్యం ఉంటుంది అని అర్థం. కర్మఫలం ఉందా లేదా అండి ఇప్పుడు ప్రూవ్ చేస్తా మీకు. కర్మఫలం ఉందా లేదా ఇప్పుడు అంటే ఇది ప్రయోగము చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. మీరు ఒక ప్రయోగం చేయండి. ప్రయోగం ఏంటంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళని తీసుకోండి, ఒక ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని ఒకే వంటకం పెట్టుకోండి. వాళ్ళిద్దరిని వంట చేయమనండి. ఒకే సమయానికి ఉప్పు కారాలు వేయమనండి. ఒకేలాగా టమాటాలు కట్ చేయమనండి. ఒకేలాగా ప్రతీది వేయమనండి. రుచులు ఒకటేలా ఉంటాయా అండి? ఉండవు. ఒకటేలా ఉంటాయా? మీరు చెయ్యండి, నేను 100కు 100% చెప్తున్నాను, ఒకటేలాగా రుచులు ఉండవు. ఎందుకు మరి ఇప్పుడు సైన్స్ ఏమని మాట్లాడాలి మనం? మరి ఇప్పుడు సైన్స్ ప్రకారంగా చూసుకుంటున్నట్లయితే రుచులు ఒకటే రకంగా ఉండాలి. మరి ఒకటేసారి ఖచ్చితంగా అన్ని వేసినప్పుడు ఒకటే రకంగా అన్ని చేసినప్పుడు ఇది కూడా ఒకటే రకంగా ఉండాలి కదా. దీన్నే కర్మ ఫలితము అంటారు. ఓకే, ఇప్పుడు ఒక గర్భంలో ఒకటే సమయానికి జన్మించినటువంటి వాళ్ళకే ఒక ఆలోచన ఉండట్లేదు, మరి కర్మ ఫలితం వేరెట్లా ఉంటుంది? ఉండదు కదా. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ద్వారానే ఈ జన్మలో ఉంటావు. ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటారండి చాలామంది, అందరూ ఒకటేలా కష్టపడతారు. అందరికీ ర్యాంకులు వస్తున్నాయా? మరి ఎందుకు రావట్లేదు? మరి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే అందరికీ ర్యాంకులు రావాలనే. మరి అదే కర్మ లేదు అని అనద్దు. ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అంటే పని ఏదైతే ఉందో అదే నీకు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అదే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యమే ఈ జన్మలో ఉంటుంది. దాంట్లో తప్పేముంది? దాంట్లో ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఉంది. కాబట్టి కర్మ సిద్ధాంతం లేదనడానికి లేదు, ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ సిద్ధాంతానికి ఒక్కసారి మీరు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, చేయమనండి. ఇట్లా నేను 100కు 100% రాసిస్తున్నాను, మీకు ఖచ్చితంగా వేరే రుచులే ఉంటాయి. ఓకే, సరే. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఉన్నది ఇప్పుడు మీలాగా ధర్మబద్ధంగా వెళ్ళే వాళ్ళకి సరే మనం చెడు చేస్తే చెడు కర్మ వస్తుంది, మంచి చేస్తే మంచి కర్మ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది ఉన్నది ఒకటే లైఫ్, మనం ఏం చేసినా ఈ జీవితంలోనే చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు, కొంతమంది ఏం చేయకపోయినా కూడా ఫలితం వస్తుంది. మరి దీనికి మీరేం చెప్తారు? మనమే ఇంత బాధపడుతున్నప్పుడు రామచంద్రమూర్తి ఎంత బాధపడి ఉండాలి? ఆయన దేవుడు కాబట్టి నడిచిపోయింది. దేవుడని కాదు, రామచంద్రమూర్తి మనిషే. ఆయన దైవ స్వరూపమైన మనకి మనిషి రూపం ఎత్తి మనకి ఎట్లా జీవించి ఉండాలో నేర్పినాడు ఆయన. అట్లా అంటే రామచంద్రమూర్తికి అసలు కష్టాలే రాకూడదు. ఆయన ఉన్నటువంటి మాటకి, ఆయన ఉన్నటువంటి తపస్సుకి, ఆయన చేసినటువంటి కర్మలకు, ఆయన ఉన్నటువంటి భార్యకు, ఆయన ఉన్నటువంటి శక్తికి అసలు కష్టాలే రాకూడదు ఆయనకి. మరి ఆయన కష్టాలు పడకుండా ఉన్నాడా? అసలు రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఇది సుఖము అన్నటువంటి ఒక్క దృశ్యం కూడా లేదు. అవునా కాదా? ఇప్పుడు రామచంద్రమూర్తి పుట్టడమే పాపం ఒక యజ్ఞయాగాదులు చేయడం ద్వారా, పుత్రకామేష్ యాగం చేయడం ద్వారానే పుట్టాడు. ఆలస్య సంతానమే. 1, 2 ఆయన గురువు గారుల దగ్గర కూడా విభేదమైందంటే విశ్వామిత్రుడు తీసుకుపోతా అంటే దశరథుడు ఆపడం. అక్కడ కొంచెం అయితే విశ్వామిత్రుడు రాముని శపించేవాడే, అక్కడ ఇబ్బంది అయిందా? తర్వాత రామచంద్రమూర్తికి ఇట్లా పట్టాభిషేకం చేసేలోపే వెంటనే కైకేయి వచ్చి వెళ్ళిపోమన్నదా జీవితంలో నుంచి? అయిపోయిందా? తర్వాత వివాహ బంధంలోకి వెళ్తే పాపం భార్యతోడు మొత్తం అడవిలలోనే ఉన్నాడా? పాపం భార్యను సుఖపెట్టింది ఏం లేదు. అంటే సీతాదేవి అర్థం చేసుకుంది, నాకు నా యొక్క భర్త యొక్క అడుగుజాడలలో నడవడమే ముఖ్యం కాబట్టి అయ్యో నన్ను అడవిలోకి తీసుకెళ్ళిందని ఏం భావించలే ఆమె. కాబట్టి వెళ్ళింది. అక్కడ లేదా? పోనీ అక్కడేమైనా సుఖంగా ఉన్నారా అంటే అక్కడ రావణాసుడు వచ్చి ఆమెని తీసుకెళ్ళటం జరిగింది. పోనీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సంతానంతో ఉన్నాడా అంటే ఈమెను అడవికి పంపించడం వల్ల సంతానం కూడా లేదు. మరి ఇప్పుడు రాముడు చేసినటువంటి పుణ్యకర్మలకు, రాముడు చేసినటువంటి కార్యక్రమానికి, రాముడు చేసినటువంటి పనులకు అసలు ఇవన్నీ కష్టాలు కలగకూడదు. ఆయనకి కలిగినాయి అంటే ఏదైనా కూడా మీకు కర్మలు ఇవన్నిటినీ కూడా కర్మ సిద్ధాంతానికి అటాచ్మెంట్ చేయడానికి లేదు. అంటే నీకు సుఖాలు నువ్వు ఎంత పూజలు చేసినా నువ్వు ఏదైతే కర్మ ఆచరించినావో దాని నుంచి దాటి వెళ్ళాల్సిందే తప్పితే దాన్ని నువ్వు వెనకకి రావడానికి లేదు. ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉంది.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాం శుచః. ఎవరు చెప్పారు ఇది? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. నాయనా, నీకు ఈ కష్ట సుఖాలతో నీకు సంబంధం లేదు, నేను అనేటువంటి వాడిని ఉన్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ కష్టాలు సుఖాలన్నీ పక్కకు పెట్టేసి మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కనే పూజించు. అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మాం శుచః. అంటే నీవన్నీ పాపాలన్నీ కూడా తొలగించి నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతానని ఆయన చెప్పినాడు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకటే లైఫ్ కదా, ఈ ఒకటే లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఈ దేవుణ్ణే మనం ఎందుకు పూజించాలని మీరు అడిగారు. మంచి ప్రశ్ననే. అయితే జీవించడము అంటే ఒక సిస్టమ్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా జీవించడానికి లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఇంట్లో ఉండకుండా ప్రతి నిమిషము పక్క ఇంట్లో ఉండి అయ్యో నాది ఒకటే లైఫ్ కదా, నేను అక్కడ పోయి జీవిస్తే ఏంటి తప్ప అంటే వాళ్ళు ఊరుకుంటారా అండి? జీవించాలి ఒక సిస్టమేటిక్గా, ఒక సిస్టమ్ పెట్టుకొని నేను ఇంతవరకు చదువుకోవాలి, అక్కడ ఎంజాయ్ చేయండి, ఇంతవరకు సంపాదించాలి, అంతవరకు సంపాదించండి, ఇంతవరకు నేను నా భార్యతోటి ఇంతవరకు గడపాలి అని ఒక సమయం పెట్టుకొని గడపండి, అది ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఈ జెన్జీ అని చెప్పి బాగా ఒక కొత్తగా పుట్టుకొచ్చిందండి. ఈ జెన్జీ వాళ్ళకి ఏంటిదంటే డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఉంటే కూడా సమస్య మనకి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫ్రీగా దొరికిపోతుంది. ఫోన్ ఉంది, ఫోన్లో మీరు ప్రతిదీ కూడా ఫ్రీగానే, ఇంకా ఇట్లా కొడితే మీ 10 నిమిషాలలో మీ పాదాల దగ్గర ఉంటాయి. మన దేశం అసలు ఒకప్పుడు మనము ఆహారానికి కూడా తల్లడిల్లేటువంటి మన దేశం ఇవాళ 10 నిమిషాలలో మనకు కావాల్సినటువంటి ఫుడ్ మన ఇంటి దగ్గరకు వచ్చేంత డెవలప్ అయిపోయినాం మనం. ఈ అతి డెవలప్మెంట్ అంటే, నేను అతి డెవలప్మెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, డెవలప్ ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. ఈ డెవలప్మెంట్ కంటే ఎక్కువ మన ఆలోచన పోయిందనుకోండి, అన్ని ఇట్లాంటివే ఆలోచనలు వస్తుంటాయి. అయ్యో నాకు ఒకటే జీవితము, నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తాను, నా సుఖాలకు తగ్గట్టుగా జీవిస్తాను అనేటువంటి ఆలోచనలు బాగా వస్తుంటాయి. రావద్దు అట్లా. నువ్వు ఒక మనుష్య జన్మ ఎత్తినప్పుడు నువ్వు సనాతన ధర్మం నమ్మేవాడు అంటే నీకు కొన్ని చెప్పినారు, వాటి ప్రకారంగా వెళ్తేనే నీ జీవితం సుఖవంతం అవుతుంది. నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నీ జీవితానికి అర్థం లేదు కదా. నువ్వు రేపొద్దున నువ్వు చనిపోయినప్పుడు నీ వెనకాల నలుగురు మోయాలి నిన్ను అంటే, ఈ సనాతన ధర్మం చెప్పిన విధానంగా నువ్వు ఉంటేనే నిన్ను మోస్తారు. నా ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు పట్టించుకుంటారండి మనల్ని? ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి మన సిస్టమ్ మంచిగా బ్రహ్మచర్య ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, సన్యాసం, నాలుగు చెప్పిందండి మనకి. బ్రహ్మచర్యం అంటే మనమంతా కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో ప్రతి మనిషికి కూడా, ఇది ఓన్లీ బ్రాహ్మణులకనే కాదు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి, ఇంకా ఇతరత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టకూడదు. ఇప్పుడంటే 9వ క్లాస్లోనే ప్రేమలు ఇవన్నీ మొదలైతున్నాయి, తర్వాత సంగతి. కానీ బ్రహ్మచర్యాశ్రమము అని ఉన్నప్పుడు కేవలం చదువు, గురుభక్తి, ఆ విద్య మీదనే దృష్టి ఉండాలి. వెంటనే గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవద్దని సనాతన, అంటే నీ కోరికలు అంచుకోమని కూడా సనాతన ధర్మం చెప్పలేదు. నీ కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా నీ ధర్మపత్ని యందు తీర్చుకో, ఇంతే కదా. నువ్వు ఇంకా మొత్తమే అసలు కర్మలన్నీ బంద్ చేసి, అన్ని ఆహారం అంతా కూడా నువ్వు అన్నీ బంద్ చేసి, నువ్వు మొత్తమే నీ కోరికలన్నీ కూడా మానివేసి ఇంట్లో సైలెంట్గా కూర్చోమని ఎక్కడ చెప్పలేదు సనాతన ధర్మం. నీ కోరికలు ఉంటాయి. ఈ శరీరమే రక్త మజ్జ మాంసాలతోటి ఉన్నటువంటిది, దీని కోరికలు పుట్టద్దంటే కుదరదు. ఇప్పుడు మనకు రక్తం ఉంది, ఆ రక్తానికి తగ్గట్టుగానే మన శరీరం బిహేవ్ చేస్తుంది తప్పితే అంతకు మించి ఏం బిహేవ్ చేయదు. మనకు ఆకలి అవ్వకుండా ఉంటుందా అండి? మనకి ఇప్పుడు ఈ శరీరం అంతా కూడా మాంసములతోటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఆహారం ఇవ్వాలి. అట్లాగే నీ శరీరానికి కొన్ని కోరికలు కూడా, దేహ కోరికలు కూడా ఉంటాయి, అవి ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. అంతేగాని నాకు ఒకటే లైఫ్ ఉంది, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఒప్పుకో ధర్మం. ఇది ధర్మం నమ్మేటువంటి వాళ్ళకి. ఇక నా ఇష్టం అన్నటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నమ్ముతాను, దేవుణ్ణి నేను నమ్ముతాను అన్నటువంటి వాళ్ళకి రూల్స్ అన్నీ కూడా వస్తాయి. అంతేగాని నేను నమ్మను, నా ఇష్టము, నాకు బుద్ధి ఉంది, నేను దాని తగ్గట్టుగా వ్యవహరిస్తానన్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? వాడు మరో ఉగ్రవాదితో సమానం, అంతే కదా. ఇతరులకు ఇబ్బంది పెట్టుకుంటూ నీ మనసులో ఉన్నటువంటిది అన్నీ చేసుకుంటూ కూర్చుంటే నీకు ఒక ఉగ్రవాదికి ఏం తేడా ఉంది?